హాయ్ అండి, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ క్రిస్పీ చికెన్ ఫ్రై రెసిపీ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనం హోటల్లో తిన్నట్టు బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది. రండి ఈ చికెన్ ఫ్రై ఎలా చేయాలనేది చూసిస్తాం. ఇక్కడ 1/2 kg చికెన్ బ్రెస్ట్ పీస్ తీసుకొని అండి చిన్న చిన్నగా కట్ చేసుకొని కల్లుప్పు వేసి శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇప్పుడు ఈ చికెన్లో హాఫ్ లెమన్ జ్యూస్ని పిండేయండి. తర్వాత మనం మసాలాస్ యాడ్ చేయాలండి. ఫస్ట్ 1.5 టేబుల్ స్పూన్ పెరుగు, 1/2 టీ స్పూన్ అంత పసుపు అండి. అలానే జీరా పౌడర్ వచ్చి 1/2 టీ స్పూను, కొత్తిమీర దంచినది 1/2 టీ స్పూన్ వేస్తున్నానండి. కారానికి ఎండుమిర్చి పౌడర్ 1/2 టీ స్పూన్ యాడ్ చేస్తున్నానండి. అలానే చికెన్ ఫ్రై మసాలా వచ్చి 1/2 టీ స్పూన్ యాడ్ చేస్తున్నానండి. దీంతోపాటు మనం బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేయబోతున్నామండి. 1/2 టీ స్పూన్ అది యాడ్ చేసుకోండి. అలానే అల్లం వెల్లుల్లి 2 దంచినది 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. దీంతోపాటు 1 టేబుల్ స్పూన్ అంతా కార్న్ఫ్లవర్ పిండి అండి. అలానే 1/2 టేబుల్ స్పూన్ అంతా శనగపిండి వేస్తున్నానండి. ఇప్పుడు ఈ చికెన్కు సరిపడా ఉప్పు వేస్తున్నామండి. ఇవి అన్నీ వేసిన తర్వాత అండి మనం వేసిన మసాలా అనేది ఈ చికెన్లో పట్టినట్టు కలపాలి. ఇప్పుడు ఫ్రెష్ కరివేపాకు 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. దాన్ని చిన్న చిన్నగా కట్ చేసి ఈ చికెన్లో యాడ్ చేసుకొని మంచిగా మసాలా చికెన్కు కోట్ అయినట్టు ఈ విధంగా కలిపి పెట్టాలండి. ఇలా కలిపి పెట్టిన ఈ చికెన్ అనేది 1/2 అవర్ ఖచ్చితంగా మనం నానబెట్టి తీసుకోవాలండి. మనం రెడీ చేసిన ఈ మసాలాలో చికెన్ ఖచ్చితంగా 1/2 అవర్ అనేది నానాలి. అప్పుడే మనకు టేస్ట్ అనేది భలే ఉంటుంది. ఒక ప్యాన్లో అండి 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ తీసుకున్నాం. ఆయిల్ అనేది వేడి అయిన తర్వాత మనం రెడీగా మసాలా మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ని ఈ ఆయిల్లో పెట్టి షాలో ఫ్రై చేయబోతున్నామండి. మీకు కావాలంటే మీరు డీప్ ఫ్రై కూడా చేసి తీసుకోవచ్చు. ఈ మసాలా అనేది చికెన్ నుంచి సెపరేట్ బయటికి మనకు రాదండి. మనం కార్న్ఫ్లవర్ అలానే శనగపిండి వేసినాం కాబట్టి మనకు మసాలా అనేది సెపరేట్గా రాకుండా చికెన్ భలే కోటై ఉంటుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక్కవైపు చికెన్ని బాగా కుక్ చేసిన తర్వాత అండి మెల్లగా ఇంకోవైపు తిప్పేసి మనం కుక్ చేయబోతున్నాం. ఈ విధంగా చికెన్ని అన్ని సైడ్స్ కుక్ చేసి తీసుకోవాలండి. మనం సేమ్ మసాలాలో ఎగ్ని కూడా ఈ విధంగా ఫ్రై చేయొచ్చు. అలానే మటన్ని కూడా ఫ్రై చేయొచ్చండి. మటన్ ఫ్రై చేస్తున్నప్పుడు కొద్దిగా మసాలాస్ ఎక్కువ వేయాల్సి వస్తుంది. చూడండి చికెన్ అనేది సూపర్గా ఫ్రై అయింది. చికెన్ని మనం సర్వింగ్ ప్లేట్కు మార్చడానికి ముందు అండి 1 టేబుల్ స్పూన్ అంతా కరివేపాకుని కూడా యాడ్ చేసి ఈ కరివేపాకు అనేది బాగా క్రిస్పీగా ఫ్రై అయినట్టు మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు ఈ చికెన్ని సర్వింగ్ ప్లేట్కు మార్చుకుంటున్నామండి. అంతే అండి, చాలా సింపుల్ ప్రాసెస్తో హోటల్లో మనం తింటున్నట్టు చికెన్ ఫ్రై అనేది రెడీ చేసుకున్నామండి. ఇక్కడ మనం చికెన్ బ్రెస్ట్ పీస్ తీసుకున్నాం కాబట్టి ఈ చికెన్ అనేది చాలా జ్యూసీగా మనకు ఉడికి వస్తుంది. మనం వేస్తున్న కార్న్ఫ్లవరు శనగపిండి ఇవి అన్నీ మనం వేస్తున్న మసాలా అనేది చికెన్ నుంచి సెపరేట్ అవ్వకుండా చూసుకుంటుందండి. చాలా ఈజీగా చేయొచ్చు. మ్యారినేట్ చేసి పెట్టామంటే మనకు 20 నిమిషం పని అండి. ఖచ్చితంగా మీరు కూడా సేమ్ కొలతలతో ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. మీరు ఖచ్చితంగా ఇష్టపడతారండి. మీకు ఈ చికెన్ ఫ్రై రెసిపీ నచ్చిందంటే కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా మన కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.